అనగనగా ఒక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు పోతూ ఉండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలను కడతాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిపోయేవాడు. సాయంత్రం అయ్యేసరికి అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో దూరంలో ఉన్న ఆవులను గేదెలను గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి ఒక మంచి ఖరీదైన గంటను కడతాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ ఆవు మేస్తున్న వైపుకి ఒక వ్యక్తి వెళ్తాడు. ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూస్తాడు. ఆ ఆవుని ఎలాగైనా తస్కరించాలని అనుకుంటాడు. వెంటనే గోవిందుని దగ్గరకు వెళ్ళి, ఆ ఆవు మెడలోని గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా, నీకు కావలసినంత సొమ్ముని ఇస్తాను అని అంటాడు. వీడెవడో ఎర్రివాడిలా ఉన్నాడే, ఉత్తి గంటకు ఎంతో డబ్బులు ఇస్తానని అంటున్నాడు అని మనసులో నవ్వుకుని సరేనని అంటాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్తాడు. ఆ మరుసటి రోజు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వస్తాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవుని దొంగతనంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్ని ఆవులు గేదెలు కనిపిస్తాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియదు. ఆ ఆవు పోయిందని చాలా బాధపడతాడు. ఆ గంట కొన్నవాడే ఆ ఆవుని దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోతాడు గోవిందుడు. అయ్యో, ఆ ఆవుకి గంట ఉంటే బాగుండేది అని చివరికి బాధపడతాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది అని అర్థం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.